రామ్ గోపాల్ వర్మ గారి ఒక వెబ్ సిరీస్లో మీరు ఒక ఛాలెంజింగ్ రోల్ చేస్తూ పడి దెబ్బ తగిలిందని విన్నాము. ఏం జరిగింది? రామ్ గోపాల్ వర్మ గారి వెబ్ సిరీస్ అంటే ఎవరైనా ఇష్టపడి చేస్తారు, వెళ్ళాలి మనం. అది అనంతపురంలో ఉర్వకొండ అని ఒక ఊర్లో అనమాట షూటింగ్. చేజింగ్ సీన్ ఎట్లా అంటే ఎండిపోయిన మిరపకాయల తోట, మిరపకాయలు ఉన్నాయి మొత్తం ఎండిపోయిన తోట అంటే అంత ఇసుక ఉంటుంది, మొత్తం ఇసుక. మేమంతా పరిగెత్తాలి, మా వెనకాల చేసింగ్ షాట్ నేను పరిగెత్తాలి. ఫస్ట్ హస్బెండ్, సెకండ్ నేను, వెనకాల నుంచి అందరు వస్తున్నారు, పరిగెత్తాలి. అప్పు ఉంది, ఇలా అప్పు వెళ్ళి పరిగెత్తాలి. నేను చీరలో ఉన్నాను కదా, పరిగెత్తుకుంటూ వెళ్తున్నా, షార్ట్ పెట్టారు, పరిగెత్తుకుంటూ వస్తున్నా ఆ అప్పు ఎక్కి ఇట్లా పరిగెత్తుకుంటూ వెళ్తూ పడిపోయా. ఆ చీర కిందకి వచ్చి మట్టిలో స్లిడ్ అయి పడితే నేను ఇట్లా పెట్టా బ్యాలెన్స్ చేసుకోవడానికి. అయిపోయింది, పడ్డా అయిపోయింది. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇది షార్ట్ అనుకుంటున్నారు. డైరెక్టర్ షార్ట్ కోసం చేస్తున్నాను అనుకో, అంత బాగా నటించాను. మరి నేను లెగడానికి వెళ్తే రావట్లా. అప్పుడు నేను కట్ అన్నా. అంటే మీరు ఇలా అన్నానంటే ఇలా అంటున్నా అలా అంటున్నా ఏం లేదు. సో ఇలా అనట్లేదు నేను. పైకి స్నానం చేసి పడుకుందాం, మళ్ళీ 2 o'clock లేపేస్తారు వీళ్ళు షూటింగ్ అనేసి స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు ఇలా పైకి అంటే రావట్లా. చేయి డ్రెస్ తీయడం మంచి నార్మల్గా చేయి పైకి అంటాం కదా, రావట్లా, ఏదో పెయిన్. అప్పుడు అర్థమైంది సంథింగ్ ఈజ్ రాంగ్ అనేసి. గురువరెడ్డి గారు, మన సన్షైన్ గురువరెడ్డి గారు లైన్లో తీసుకుని కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడుతున్నాం. ఏమైంది ఎగ్జాక్ట్గా, ఎక్కడ పెయిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎక్కడ ఉన్నారు? అనంతపూర్లో ఉన్నాను అంటే, సరే అక్కడ ఒక హాస్పిటల్ ఉంది, ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి చూపించండి, నేను మాట్లాడి చేస్తానని ఆయన పెట్టేశారు. ఫస్ట్ ఏదో ఎక్స్రే అన్నారు, మరి ఎంఆర్ఐ అన్నారు, ఇవన్నీ నాకు కొత్త అనమాట. అవి అంటున్నారు, బ్లడ్ టెస్ట్లు అంటున్నారు, అది అంటున్నారు, లేదు హార్ట్ టెస్ట్ అంటున్నారు. దానికి సంబంధం ఏంటి తెలియట్లేదు. నాకు ముందే భయం, మిషన్ అంటే భయం, లోపల వెళ్ళాలంటే నా భయాన్ని చూసి వీళ్ళు టెన్షన్, నువ్వు ధైర్యంగా ఉండు అంటారు. అప్పుడు అది తెలిసింది ఏంటంటే ఫ్రాక్చర్ కూడా కాదు, మనకి ఇక్కడ ఒక బాల్ ఉంటుంది, ఇట్లా కప్పు ఉంటుంది కదా, మన ఇట్లా మూవ్మెంట్ ఉంటుంది, డిస్లొకేట్ అయ్యి ఇక్కడ క్రాక్ వచ్చింది. క్రాక్ వచ్చి నేను ఇలా అన్నప్పుడు ఆ బాల్ బయటికి వచ్చి ఇలా వెళ్తుంది. అది కరెక్ట్ ప్లేస్ లేదు, ఇలా మూవ్ అయినప్పుడు బయటకు వస్తుంది. అందుకే నేను ఇలా లేపలేకపోతున్నాను చెయ్యి. ఇలా పెడితే పర్వాలేదు, ఏం లేదు. ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద వర్స్టెస్ట్ ఫేస్ ఆఫ్ మై లైఫ్ అనిపించింది.